హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. శని అమావాస్య రోజున కొన్ని పనులు చేయటం పూర్తిగా నివారించమని పండితులు సూచిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ రోజున ఆచరణలో తప్పులు చేస్తే శని దోషం పెరుగుతుందని నమ్మకం ఉంది. అలాగే శని అమావాస్య రోజున చెయ్యాల్సిన పనులేంటో కూడా చెప్పారు. అవేంటో కూడా తెలుసుకుందాం. శని అమావాస్య రోజున అబద్ధం చెప్పకండి. ఈ రోజు అసత్యం మాట్లాడటం శని కటాక్షాన్ని దూరం చేస్తుంది. అలాగే శని అమావాస్య రోజు మద్యపానం, మాంసాహారం తినకండి. ఈ రోజు పవిత్రత చాలా ముఖ్యం. ఎవరిని అవమానించకండి, దూషించకండి. శని భగవాన్ వినయాన్ని ఇష్టపడతాడు. అనాథలు, పేదలతో నిర్లక్ష్యంగా ప్రవర్తించకండి. శని కృప పూర్తిగా దూరమవుతుంది. దీపం ఆర్పకండి. ముఖ్యంగా నువ్వుల నూనె దీపం వెలిగిస్తే అది పూర్తిగా కొండెక్కేంత వరకు తాకకండి. తప్పు పనులు చేయకండి. ఈ రోజున చేసిన తప్పుకు రెట్టింపు ఫలితం వస్తుందని నమ్మకముంది. అతి కోపం వద్దు. ఈరోజు ప్రశాంతంగా ఉండాలి. తగువులు చెయ్యకూడదు. రాత్రి చాలా ఆలస్యంగా బయట తిరగకండి. ఈరోజు ఆధ్యాత్మికతకు కేటాయించాలి. నల్ల రంగు చెత్త, పాత బట్టలు బయట పడేయకండి. ఇవి అపశకునంగా పరిగణిస్తారు. శని గ్రహానికి సంబంధించిన పరిహారాలు తేలికగా తీసుకోకండి. నియమాలు పాటిస్తూ చెయ్యాలి. శని అమావాస్య రోజు చెయ్యకూడని పనులేంటో తెలుసుకున్నాం కదా. శని అమావాస్య రోజు చెయ్యాల్సిన పనులేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. శనిదేవుడికి నువ్వుల నూనె దీపం వెలిగించండి. శివాలయంలో అభిషేకం చేయండి. పిప్పళ్ల చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయండి. పేదలకు అన్నదానం లేదా నల్ల బట్ట, నల్ల ఉడికించిన శనగలు దానం చేయండి. ఓం శం శనైశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. సాధ్యమైనంత వరకు ఉపవాసం చెయ్యండి. పితృదేవతల కోసం తిలా తర్పణం చెయ్యండి. పాప నివారణ కోసం నది లేదా పుష్కరిణిలో స్నానం చెయ్యండి. శనిగ్రహ పరిహారం కోసం శనివారం శనిగ్రహ స్తోత్రం చదవండి. జంతువులకు ఆహారం పెట్టండి. ప్రత్యేకంగా నల్ల కుక్క, కాకి అలాగే పక్షులకు ఆహారాన్ని పెట్టండి. చూశారు కదా, ఎంతో పరమ పవిత్రమైన అరుదైన శని అమావాస్య రోజున చెయ్యకూడని పనులేంటి, చెయ్యాల్సిన పనులేంటో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. ఈరోజు శని అమావాస్య. శని భగవానుని దయ మన మీద ఉండేందుకు చాలా ప్రత్యేకమైన రోజు. ఈరోజు పూజలు చేస్తే మనకు ధనం, ఆరోగ్యం, శాంతి, మనశ్శాంతి వస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియోలో శని అమావాస్య విశిష్టత, పూజలు, ధనాన్ని ఆకర్షించే పరిహారాలు, పండితులు చెప్పిన నియమాలు అన్నీ తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. శని అమావాస్య విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనిగ్రహం కర్మ ఫలాన్ని ఇస్తాడు. మంచి పనులు చేస్తే ఆశీర్వాదాలు, చెడు చేస్తే శిక్ష ఇస్తాడు. శని అమావాస్య అనేది అమావాస్య రోజు శని గ్రహానికి చెందిన రోజు కలిసినప్పుడు వస్తుంది. ఇది చాలా అరుదైన సమయం. ఈ రోజు పూజలు చేస్తే మన కర్మ దోషాలు తగ్గుతాయని పండితులు చెప్తున్నారు. శని దోషం తగ్గుతుంది. పితృదోష నివారణ అవుతుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. శత్రు దోషాలు తొలగుతాయి. కాబట్టి ఈ రోజున చేసే పూజలు, పరిహారాలు చాలా పవిత్రంగా ఉంటాయి. శని అమావాస్య రోజు ఎలాంటి పూజలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. శని అమావాస్య రోజున శనిదేవుని ఆలయానికి వెళ్లి నువ్వుల నూనె దీపం వెలిగించాలి. శివాలయంలో అభిషేకం చేయాలి. ఎందుకంటే శివుడు శని గ్రహానికి అధిపతి. పిప్పళ్ల చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. పేదలకు అన్నదానం చేయాలి. శనికి ఇష్టమైన పని ఇది. శని గాయత్రి మంత్రం లేదా శని స్తోత్రం పఠించాలి. ఈ పూజలు చేయటం వల్ల శని అనుగ్రహం వస్తుంది. ధన ఆకర్షణ, సంపద, ఆరోగ్యం కోసం సులభ పరిహారాలేంటో చూద్దాం. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. పితృదేవతల కోసం తిలా తర్పణం చేయండి. ఒక నల్ల తాడు తీసుకుని ఎడమ చేతికి కట్టుకోండి. ఇది నెగటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఆరోగ్యానికి శని మంత్రం ఓం శనేశ్వరాయ నమః మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ పరిహారాలు కర్మ దోషాన్ని తగ్గించి ధనం, ఆరోగ్యాన్ని తీసుకువస్తాయి. అలాగే రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించండి. మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందేంటి అంటే శని అమావాస్య రోజున కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలట. ఇప్పుడు అవేంటో తెలుసుకుందాం. అబద్ధం చెప్పకండి.
ఇతరులకు నష్టం చేయకండి, మద్యపానం, మాంసాహారం తినకండి, సాధ్యమైనంత వరకు ఉపవాసంలో ఉండండి, ఎల్లప్పుడూ వినయంగా ఉండండి. ఈ నియమాలు పాటిస్తే శని దయ మన మీద ఉంటుంది. చూశారు కదా, ఇది శని అమావాస్య విశేషాలు, పూజలు, పరిహారాలు. మీరు తప్పక ఈరోజు ఈ పూజలు చేసి శని అనుగ్రహం పొందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పవిత్రమైన విషయాల కోసం టీవీ 21 ద బెటర్ చాయిస్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.